నెక్స్ట్ చాలా షార్ప్ క్వశ్చన్. బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైనా మోసపోతే లేదా నష్టపోతే వాళ్ళ తల్లిదండ్రులు లేదా ఆ వ్యక్తి ఆ ఇన్ఫ్లుయెన్సెస్ పై కేసు పెట్టే అవకాశం ఉంటే బాగుంటుందంటారా? ఉంది, పెడుతున్నారు, కేసు పెడుతున్నారు. రెస్పాండ్ అవుతున్నారా? అసలు దీనికి ప్రత్యేకమైన చట్టాలు లేవు. సో 41A ఇచ్చేసి పంపిస్తారు ఐటీ యాక్ట్ కింద. ఇంకేముంది, చీటింగ్ కేసు ఒకటి, ఐటీ యాక్ట్ ఒకటి పెట్టి పంపించేస్తారు. బెట్టింగ్ యాప్స్ పూర్తిగా బ్యాన్ అయిపోవాలంటే గవర్నమెంట్స్ ఏం చేస్తే బాగుంటుందంటారు? గవర్నమెంట్స్ చెప్పా కదా, సింపుల్ గా బ్యాన్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, లీగలైజ్ చేయాలి. ఒక 3, 4, 5 రెగ్యులేట్ చేయాలి. దానివల్ల ట్యాక్స్ ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల ఎంతో కొంత డబ్బులు వస్తాయి గవర్నమెంట్ కి. అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి రెగ్యులేటరీ బాడీ పెట్టి ఒక రోజు 1000 రూపాయల కన్నా ఎక్కువ ఆడకూడదు, లేకపోతే ఒక రోజు 300 కన్నా ఎక్కువ ఆడకూడదు. వాళ్ళ ఆధార్ కార్డు చూసి, వాళ్ళ స్థితిగతులను చూసి, వాళ్ళ క్రెడిట్ హిస్టరీ చూసి వాళ్ళని గ్యాంబ్లింగ్ కి అలౌ చేయాలి.